మనం మాట్లాడేటప్పుడు కొంతమంది సండే స్కూల్ టీచర్స్ అప్పుడు నైమాను, అప్పుడు ఎలీషా, అప్పుడు ఆ పాప, అదే 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 అప్పుడు అలా జరిగింది అని ఇట్లా అంటారు. మనం అంటే ఈ పాప బాగా చెప్పారు, సబ్జెక్ట్ తెలుసు కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే ప్రతి పిల్లవాడికి మనం కనుచూపు వెళ్ళాలి. పిల్లలు ఏం కోరుకుంటారంటే అక్క లేకపోతే అన్నయ్య నన్ను చూస్తే బాగుండు, అక్క అన్నయ్య నన్ను స్కిట్లో వాడుకుంటే బాగుండు. మళ్ళీ ఇక్కడ ఆ నయమాను అట్లా వెళ్ళాడు, ఆ స్వస్థ వచ్చింది ఇట్లా. కొంతమంది ఈ మధ్య మేము సండే స్కూల్స్ చాలా విజిట్ చేస్తానికి మమ్మల్ని పిలుస్తారు పాస్టర్స్. అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఏం చూస్తామంటే సరిగ్గా నేను కూర్చుంటాం. నేను మిషనరీస్ అని వాళ్ళకి తెలియదు కదా. నేను కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పోడియం తెచ్చుకుని పోడియం దగ్గర ప్రసంగాలు చేస్తున్నట్టు ఇంకా స్టేజ్ ఎక్కేసి ఆ పోడియం మీద చేతుల నుంచి బయట ఆ పిల్లలు వినండి వినండి. నాకు అన్న మీకు చెప్పారు గుర్తుందా, క్లోజ్ టు ది చిల్డ్రన్. మనం ఏం చేయాలి, చేసి పక్కన పెట్టి మన పిల్లలందరినీ దగ్గర తీసుకోవాలి. ఒకళ్ళు జనరల్ మీకు ఎవరు టీచర్స్ లేరు, మీరు ఒక్కలే టీచర్కు అసిస్టెంట్ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు పిల్లల మధ్యలోకి వెళ్తూ ఆ పిల్లలందరినీ చూస్తూ దగ్గరికి వెళ్తూ మాట్లాడాలి. లేదు క్లాసెస్ తీసుకున్నప్పుడు చెడు ముక్కుడైనా నల్లగా ఉన్నా అందంగా లేకపోయినా బాగా చదివినా చదవకపోయినా డబ్బు గలవాడైనా పేదవాడైనా మనం ఏం చేయాలి, ప్రతి పిల్లల్ని దగ్గర తీసుకోవాలి. అప్పుడప్పుడు వాళ్ళ మీద చేతి నుంచి నువ్వు రాలేదండి మొన్న, నువ్వు వస్తావు కదా, అరే ప్లీజ్ రా బుక్ తీసుకో నువ్వు అన్నా, ఈ బుక్ ఇవ్వు. పిల్లలకి ఏమి ఇష్టం అంటే మనం వాళ్ళని తాకడం అంటే ఇష్టం, వాళ్ళు మనం ముట్టుకోవడం అంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు. వాళ్ళ వస్తువులు తాగిన వాళ్ళకి సంతోషం, మనం వాళ్ళ బుగ్గలో తల మీద చేస్తే వాళ్ళకి సంతోషం. అందువల్ల దగ్గరికి రావాలని, నేను ముట్టుకోవాలని, నీతో మాట్లాడడానికి ఏదో చెప్పాలని ఇష్టపడతారు. వినాలి, విసిగిస్తారు కదా పిల్లలు బాగా, అక్క ఇదేంటి అదేంటి నీ తాను చెప్తాను అని చెప్పి మనం వాళ్ళని బుజ్జగిస్తా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెల్లిన చెప్పిన స్టోరీలో ఎలా ఉంటుందంటే, అరే అప్పుడు ఆ చిన్న పాప ఉందే, మనం ఏం చెప్పాలి, పెద్దవాళ్ళ ప్రసంగాలు చేయకూడదు. చిన్న పిల్లలు మన ఇంట్లో పాప, మన ఇంట్లో చిన్న పాప ఉంటే వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తామో అలా మనం కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాయిస్ మాడ్యులేషన్స్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం ఏం చేయాలి, మార్చాలి. ఆ చిన్న పాప ఉందే కాదు, ఆ చిన్న పాప ఉందే, చిన్నపిల్లల మొహం ఎప్పుడూ సంతోషంగా యాక్టివ్గా ఉంటారు కదా వాళ్ళు. ఆ చిన్న పాప ఉందే అంత నీరసంగా కాదు, ఆ చిన్న పాప చూసారా ఎంత బాగా మాట్లాడుతుందో, ఎక్స్ప్రెషన్స్, మీ కళ్ళు, మీ నవ్వు, మీ చీక్స్, సమ్టైమ్స్ చీక్స్ రెడ్డిష్గా పింకిష్గా అయిపోతాయి మనకి, మన ఎక్స్ప్రెషన్స్, మూమెంట్స్ అందులో చూస్తూ, అరే నీకు అర్థమైందా, అర్థం కాలేదక్క, అరే అర్థం కాలేదా, ఎక్కడ అర్థం కాలేదు నీకు, ఆ పాప ఆంటీది ఎట్లా మాట్లాడింది, ఆ పాప ఇంట్లో క్లీనింగ్ చేసేటప్పుడు అంట్లు కడిగేటప్పుడు మాట్లాడిద్దిరా, ఇలా మాట్లాడేస్తాం. కొన్ని సందర్భాలు ఏమవుతుంటే అసలు బైబిల్లో లేనిదే చెప్పేస్తారు. చాలామంది సండే స్కూల్ టీచర్స్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి లేని చెప్పేస్తారు. చాలాసార్లు మిస్టేక్ అయిపోతుంది అక్కడ లేనిది చెప్పేస్తున్నారు. అలా లేనిది చెప్పకూడదు. ఇప్పుడు నైమాను చెల్లి చెప్పింది, అక్కడికి వెళ్ళినప్పుడు నైమాన్ ఏం చేశాడు, ఫస్ట్ వెళ్ళని మొరాయించాడు. నాకు దాసుడు అన్నాడు, అసలు అక్కడ నా ప్రవక్తను చూశాడు అసలు ఆయన నైమాను చూడలా. ప్రవక్త ఎక్కడ పైన ఉన్నాడు, పైకి వెళ్ళాడు, వస్తాడేమో నన్ను రమ్మని పిలుస్తాడేమో అనుకున్నాడు, కానీ అసలు పిలిచాడా, ముఖం కూడా చూపించలేడు. వెళ్ళాడు, సార్ మొన్నమని చెప్పు స్వస్థ పొందుతాడు. నైమాన్ ఏమనుకుంటున్నాడు, నా దగ్గరికి వస్తాడేమో, నన్ను రమ్మంటాడేమో, అసలు నన్ను ముట్టుకోలేదు, నన్ను చూడలేదు, నాకు స్వస్థత వస్తుంది అని కూడా చెప్పలేదు, అక్కడికి వెళ్ళమన్నాడు. నేను వెళ్ళిన ఏంటి అసలు అంత ఏడగంటగా ఉన్నాడు, ఎంత ప్రవక్త అయితేనేంటి, అంత పొగర, అంత గర్వమా, లేకపోతే ఏంటి ఆయన ఆధిక్యత ఏంటి, అధికారనా, గొప్ప ప్రవక్తనా. ఆ దాసుడికి అయ్యా అలా కాదయ్యా, ఆయన పెద్ద వయసు అయ్యా, పాప ఆయన ముసలాయన అయ్యా, ఆయనకు అంత టైం లేదయ్యా, మనం అర్థం చేసుకోవాలి కదయ్యా, మనం వెళ్దామయ్యా, పెద్ద అని చెప్పిన మాట మనం విందామయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా అంటే పిల్లలు ఇట్లా చూస్తూనే ఉంటారు. అంటే ఏమయ్యారు అక్కడ, ఆశ్చర్యంలో ఆ పాప నవ్వేస్తుంది. ఆశ్చర్యంలో వాళ్ళు ఏమంటే లీనం అయిపోయారు ఆ స్టోరీలో. చాలామంది ఇప్పుడు సండే స్కూల్ టీచర్లు అన్నారు, యాన్సిస్టర్ ఎప్పుడు దావీదు గొలియాతు స్టోరీ అనా అన్నారు. నీకు కొత్త కాదు, నువ్వు చిన్నప్పటి నుంచి విని అది నీకు కొత్తగా ఉందేమో, కానీ అది వాళ్ళకి ఇప్పుడే ఫ్రెష్ పాప. ఇంకోటి ఏంటంటే అన్న ఇందాక చెప్పారు కదా మీకు స్టోరీ చూపిస్తూ ఇదేంటి అన్నారు. తెలిసిన స్టోరీ ఏదని మీరు ఎవరో చెప్పలేకపోయారు. సస్పెన్స్ మోడ్ అంటారు. మనం స్టార్టింగే ఇది దావీదు స్టోరీ లేకపోతే ఇది నైమాన్ స్టోరీ మనం చెప్పేకూడదు, టైటిల్ రివీల్ చేయకూడదు. అందుకే మన ఫ్లాష్ కార్డ్స్ అను ఈ ప్యానల్ కార్డ్స్ కానీ కొన్ని బొమ్మలు
నేనేం చేసేవాళ్ళంటే ఇందాక మీకు ఇచ్చాం కదా క్యాలెండర్లో పావురాలు, చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, పిల్లడు బొమ్మ, యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఆయన పుట్టు గురించి వర్ణిస్తాం కదా, అలాగే ఈ బొమ్మ దాచేసి మళ్ళీ ఏం చేస్తాం తెలుసా, రేపు చిన్న బాబు ఉన్నాడు తెలుసా, ఎంత అందంగా ఉన్నాడు తెలుసా, అసలు ఆ బాబు ఎంత బాగున్నాడు, వాళ్ళ మమ్మీకి అసలు విడిచిపెట్టనే ఇస్తాడు, చూడండి ఎంత అవునక్క చాలా బాగున్నాడు, ఈ బాబుని వదిలేసి మీకు ఇష్టమైన వదిలేయడం, ఎవరికైనా ఇచ్చేద్దాం, ఈ బాబు వద్దొక్క అంటారు. పాపం చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఈ బాబుని వదిలేసి వచ్చిండ్రు, ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేలీరా. ఇప్పుడు నేను స్టోరీ చెప్పబోతున్నా, ఈ అక్క చెప్పిందే మీకు ఎవరు చెప్పలేకపోయారు, బైబిల్ గ్రిప్ లేకపోవాలి అని చిన్నపిల్లలకు తెలియదు కదా. నేను మోసే స్టోరీ చెప్పే వరకు నేను ఏ స్టోరీ చెప్తుంది, ఆ బాబుని ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టి చేసి అందులో పెట్టేసి నీళ్ళలో వదిలేశారు, అక్క నీళ్ళలో మునిగిపోతాడు కదా. అవునరా, అందుకే మనం దొరికే బుట్టల్లో పెట్టలేదు వాడిని, ఒక స్పెషల్ జమ్ము పెట్టని దానికి అన్నీ అప్లై చేసి తేలిగ్గా ఉండేలాగా లోపల గడ్డేసి దానికి క్లాత్ వేసి, ఇజ్రాయల్ ఒక మంచి వాళ్ళకి ఒక సింబాలిక్, మన దగ్గర రైమండ్స్ అని ఒక క్లాత్ ఉంటుంది తెలుసా, మీకు తెలియదక్క, కాటన్ క్లాత్ తెలుసా, తెలుసక్క, ఇది కొంతమంది తెలియదక్క అంటారు. అప్పుడు చూపిస్తుంది, ఇదిగో మాదా అక్క వేసుకుంది, ఇది సిల్క్రా, ఈ అక్క వేసుకుంది, ఇది కూడా సిల్కేరా, ఇదేంటి ఇది కూడా సిల్కేరా, కానీ ఈ క్లాత్ ఏంటి కాటన్ రా, దీని కాటన్ అంటే సిల్క్ అంటారా, రెండు వేరుగా ఉన్నాయి కదా. అలాగే తేలికపాటిది తడిసిపోకుండా ఉండేలాగా వాళ్ళ మమ్మీ చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసి ఆ బాబుని ఏం చేసిందంటే ఒక పెట్టెలో పెట్టి, ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళ అక్క మిరియాము ఫాలో అయితే ఆ నదిలో వెళ్ళిపోతుంది, తాడు కట్టి తీసుకెళ్తా ఉంది. తాడు కట్టినట్టు బైబిల్లో ఉందా? లేదు. మరి మనం ఎందుకు చెప్తున్నాం? అందుకే అన్నలు ఏం చెప్తున్నారంటే మన శనివారం ప్రిపేర్ కాకూడదు, ఆదివారం స్టోరీ అయిపోతే ఆదివారం నుంచి ప్రిపేర్ కావాలి. ఆ పెట్టి వెళ్ళిపోకుండా ఆమె కాపలా కాస్తా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చుగా, కానీ ఎటు నుంచిగా వెళ్తే ప్రవాహం వాళ్ళు చాలా అబ్జర్వేషన్, 6 నెలలు బిడ్డలు ఉన్నప్పుడు ఆ ప్రవాహం ఎటుగా వెళ్తే చాలా అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. అంటే మనం పిల్లలకి సగం తెలుగు సగం ఇంగ్లీష్ చెప్తే కూడా అర్థం కాదు. అరే నీళ్ళు ఒకేసారి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుందిగా, తెల్లవక్క అటు వెళ్తే ఇటు వెళ్తే కదా, అందుకే వాళ్ళ అక్క అడుగునే ఒడ్డున వెళ్ళిందా. ఒడ్డు అంటే నీకు తెలుసా? తెలియదు అక్క. మీరు బీచ్కి వెళ్ళారా? ఇలా అక్క, అక్కడ బీచ్లో అంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయారా, దగ్గర ఇసుక దగ్గర ఆడుకుంటున్నారా? ఇసుక దగ్గర ఆడుకుంటున్నాం అక్క. అదేనా ఒడ్డు అంటే. ఆ ఒడ్డులోని పిల్లోడిని తీసుకెళ్తా వదిలేసింది. ఎంత బాగున్నాడు కదా, పాపం రా, వదలలేక ఆ బాబు అట్లా వెళ్ళిపోతుంటే ఒక రాణి గారికి దొరికాడు రా, వాళ్ళు పెంచుకుంటాను అనుకున్నారు, కానీ వీడు అన్నం తింటాడా? తిన్నాడు కదా, మరి ఏం తింటాడు ఈ బాబు? అప్పుడు మన ఎక్స్ప్రెషన్ మారిపోదు. మీరు పాలు తాగారా? ఇంకో కన్సర్న్, అరే పిల్లలు పాలు గుడ్లు తాగదని వేసి కూడా చెప్తున్నాడు తెలుసా. మీకు ఎందుకు జ్వరాలు వీక్నెస్ వస్తున్నాయి, పాలు గుడ్లు తినట్లేదు కదా, ఇంకో ఈ బాబుకి పాలు ఇవ్వాలి కదా, మీరు కూడా రోజు మమ్మీ పాలిస్తే కంప మమ్మీ ఇచ్చి వద్దు మమ్మీ అనుకోడురా, ఇష్టం లేకపోయినా వేసేగా, ఈ పాల వల్ల నాకు శక్తిని వేసేగా, నేను తాగడానికి గొప్పగా ఇచ్చేయండి వేసేగా, నాకు మంచి ఆరోగ్యం వేసేగా అని మీరు ప్రార్థన చేసుకుని పాలు తాగేయాలిరా. ప్రార్థన నేర్పిస్తూనే వాడికి స్టోరీ చెప్పి ఆ రాణి దగ్గరికి వెళ్ళిపోతే ఈ బాబు వాళ్ళ మమ్మీ వచ్చి పాలిస్తానని బాబుని తీసుకొచ్చింది. మిరియామంటే వీళ్ళ అక్కే కదా, ఆ అక్కెళ్ళ రాణి దగ్గరికి చెప్పింది. ఏమో చెప్పిందంటే, మేడం ఈ బాబు పాలు తాగాలి కదా, పాలు ఎక్కడి నుంచి వస్తే నాకు తెలుసు, ఒక దాది నన్ను తీసుకురాలంటే తీసుకురా అని చెప్పింది. ఈ బాబు వాళ్ళ మమ్మీనే తీసుకొచ్చింది. ఆ మమ్మీ పెరిగి పెద్ద ఎవరికి పెంచింది. ఆ బాబు పేరు తెలుసా? మోషేనా అక్క అంటే ఏంటి వాళ్ళకి మోషే అంటే తెలుసు. అవునరా, మోషే చిన్నప్పుడు పసిపాడు కూడా జరిగింది. వాయిస్ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్, క్లోజ్నెస్, మనం వాళ్ళ పర్సనల్ హార్ట్ని టచ్ చేసేలాగా వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఏమైనా ఉందా ఆ లెసన్లో, మనం అన్నీ ఫోకస్బుల్గా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటున్నారు, మనం ఏం వేసుకోవాలి, ఇలాంటివి కూడా మనం చాలా ఫోకస్బుల్గా అన్నీ చెప్పుకుంటూ రావాలి. అయితే స్లాబ్స్ ఉన్నాయి. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే 3 days, అది రెసిడెన్షియల్. అయితే మార్నింగ్ టు నైట్ కూడా మన దగ్గర ఉంటే నేను చాలా ప్రాక్టికల్స్ నేర్పిస్తాం. 1 dayలో అన్నీ అవ్వవు కదా, సో అందువల్ల మేము చాలా బ్రీఫ్ చెప్తున్నాం. ఇందాక అందరూ చెప్పారు కదా, బిగినర్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్, యంగ్ అడల్ట్ అని ఉండేవి. ఇప్పుడు యంగ్ అడల్ట్ అంటే తీసేసారు. యంగ్ అడల్ట్ అంటే ఎవరు అంటే 16 years అబోవ్ వాళ్ళందరినీ యంగ్ అడల్ట్స్ అంటారు. అంటే యూత్ వాళ్ళందరినీ కూడా, టీనేజ్ లెవెల్ దాటి యూత్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా యంగ్ అడల్ట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అప్పుడు మాకు చాలా స్పెషల్ లెసన్స్ ఉండేవి, మాకు టీచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది తీసేశారు, కంప్లీట్గా తీసేసి సీనియర్ వరకే పెట్టారు. బిగినర్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్మీడియట్, సీనియర్, ఈ 5 స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి.
సిబిసి కానీ, వివిఎస్ కానీ, యూజీసీ కానీ, జిఎల్ఎం కానీ వీళ్ళందరూ అయ్యే పెడతా ఉంటారు. సో వాటిలో ఎలా ఉంటుందంటే మినిట్స్ ప్రకారం. పెద్దలు ప్రసంగాలు చేసేట్టుగా పిల్లలు ప్రసంగాలు చెప్తే వింటారా? వినరు కదా. గంటలు చెప్తే వినరు. బిగినర్ క్లాస్ పిల్లలు అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, అంటే ఫస్ట్ క్లాస్ బిలో వాళ్ళందరూ బిగినర్స్. వాళ్ళు ఎంతసేపు అంటే 7 minutes వినగలరు. మీరు ఎవ్రీ 5వ క్లాస్ నుంచి 7వ క్లాస్ తరగతి వరకు ఉన్న వాళ్ళు ప్రైమరీ వాళ్ళు.